ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. గతంలో ట్యాపింగ్ వివరాలను ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసినట్టు గుర్తించిన సిట్ అధికారులు ఆ డేటాను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. గతంలో ట్యాపింగ్ వివరాలను ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసినట్టుగా గుర్తించిన సిట్ అధికారులు ఆ డేటాను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కేసులో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. నేడు 5వ రోజు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు నోరు విప్పినటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలను ముందుంచి ప్రభాకర్ రావును సిట్ విచారిస్తున్నప్పటికీ కూడాను ఆయన నుంచి పొంతలేని సమాధానాలు వస్తూ ఉన్నాయి, దాటవేత సమాధానాలే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక పెన్ డ్రైవ్ చాలా కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ పెన్ డ్రైవ్లో కీలకమైనటువంటి సమాచారాన్ని సిట్ అధికారులు గుర్తించడంతో ప్రజెంట్ ఈ మొత్తం పెన్ డ్రైవ్ కేంద్రంగానే ఈ దర్యాప్తు మొత్తం కొనసాగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సహనిందులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆధారాలను ముందస్తుగానే ధ్వంసం చేశారు. కొన్ని హార్డ్ డిస్క్లను ముక్కలు చేసి వాటిని మూసీలో పడడం, తర్వాత మిగతా హార్డ్ డిస్క్ ప్లేస్లో రీప్లేస్ చేయడం లాంటివి చేశారు. సో ఇదే సమయంలో ఎస్ఐబిలో ఇక సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలోనే ఇక సిట్ అధికారులు ఒక పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ పెన్ డ్రైవ్లో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పటికే గుర్తించారు. ఆ పెన్ డ్రైవ్ను విశ్లేషించినప్పుడు అందులో వేలాది కాంటాక్ట్ నంబర్లను ఇటు సిట్ అధికారులు గుర్తించారు. ఎవరెవరు ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలి, ఎవరెవరికి సంబంధించిన అంశాలను ట్యాప్ చేయాలన్న అంశాల గురించి మొత్తం ఆ పెన్ డ్రైవ్లో సమాచారం ఉన్నట్టుగా ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించారు. ఇక ప్రభాకర్ రావు ఎవరెవరి నంబర్లను ట్యాప్ చేయించాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో పాటు వారి ప్రొఫైళ్లను కూడా ఆ పెన్ డ్రైవ్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారులు కావచ్చు, పొలిటికల్ నేతలు కావచ్చు, ఇదే కాకుండా జడ్జిలు జర్నలిస్టులకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్లు కూడా ఆ పెన్ డ్రైవ్లో ఇప్పటికే గుర్తించడం జరిగింది. సో ఆ పెన్ డ్రైవ్లో సంబంధించినటువంటి డేటా అంతటినీ కూడా రిట్రీవ్ చేసి ఆ డేటాను ముందుంచి ప్రభాకర్ రావును విచారిస్తున్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు ఎక్కడా కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. అందులో ఉండేటటువంటి పెన్ డ్రైవ్లో ఉండేటటువంటి డేటానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు కీలకమైనటువంటి ఆధారంగా మారేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇదే అంశం మీద ప్రభాకర్ రావు నోరు విప్పితే మరికొంతమందిని కూడా విచారించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదొక అంశం అయితే ఇక సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశాల్లో భిన్న కోణంలో విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నటువంటి ఈ పెన్ డ్రైవ్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా ముందుంచి విచారించినప్పుడు అన్నిటికీ కూడా దాటవేత సమాధానాలు చెప్తూ తాను ఉన్నతాధికారులు ఆదేశాలను మాత్రమే తాను పాటించారంటూ చెబుతూ వస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చినటువంటి ఉన్నతాధికారులు కూడా విచారించారు. వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఉన్నతాధికారులు సైతం తాము ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇక ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటల్లో వాస్తవం లేదంటూ కూడా సిట్ అధికారులు భావించి మరింత లోతుగా విచారించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఎస్ఐబిలో ఆయన పనిచేసిన తర్వాత, చీఫ్గా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత అదే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆయన్ను ఓఎస్డీగా నియమించారు. ఆయన మరొకసారి ఓఎస్డీగా నియమించడానికి గల కారణాలేంటి, మరొకసారి పునర్నియామకం ఎందుకు జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది అనేటటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. సో మొత్తం ఇదొక అంశం అయితే ఇప్పుడు ఈ పెన్ డ్రైవే చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేవు అంటూ ఒకవైపు వాదోపవాదాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు పెన్ డ్రైవ్ చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం అవుతుంది. ఇప్పటికే ఆ పెన్ డ్రైవ్లో వేలాది కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, వేలాది మందికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ కూడా అందులో ఉన్నటువంటి సందర్భంలో ఆ డేటాను అంతటినీ కూడా ముందుంచి ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు. ఆ ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ స్టేట్మెంట్ ద్వారానే మరికొంతమందిని కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సిట్ అధికారులు. రైట్, శ్రీనివాస్, థ్యాంక్ యూ.